ఏది ఏమైనా కూడా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే ప్రారంభించి 5 సంవత్సరాలు అవుతుంది. అయిపోయింది ఇంకా రిలీజ్ చేస్తామని బట్టి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. రేపు ఈ నెల వచ్చే నెల అనబట్టి దాదాపు 1 ఇయర్ గడిచింది. సో ఎంతో ఉత్కంఠతతోటి ఏమవుతుందో ఆ సినిమా ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళనతో కూడా అభిమానులున్నారు. ఎందుకంటే ఈ యొక్క డిలేకి కారణం ఏంటి? రకరకాల పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఈ క్రమంలో 'హరిహర వీరమల్లు' అందరి అంచనాలను మించి వాళ్ళ యొక్క అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అద్భుతమైన ట్రైలర్ తోటి మన ముందుకొచ్చారు 'హరిహర వీరమల్లు' టీమ్. సో ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఒక రికార్డ్ క్రియేట్ చేసేటువంటి ఆ యొక్క వాతావరణం అయితే కనిపిస్తా ఉందని చెప్పేసి సినీ పండితులు సైతం అంటున్నారు. గ్రాఫిక్స్ బాలేవని, ఎక్కువ శాతం డోబును వాడారని, ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ అయితే సినిమా గురించి వచ్చినప్పటికి కూడా ఈ యొక్క ట్రైలర్ చూస్తే ఏమాత్రం కూడా పాన్ ఇండియా స్థాయికి తీసిపోయినట్టుగా, అదేవిధంగా ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, పవన్ కళ్యాణ్ అపియరెన్స్ కానివ్వండి, విలను ఆ యొక్క చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా సినిమా అవుట్పుట్ వచ్చింది అనేది. సో కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఈ యొక్క నిన్నటి తర్వాత అంచనాలు మారిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవుతున్న విషయంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ యొక్క పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండి డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్న ఈ తరుణంలో చాలా గ్యాప్ తర్వాత వచ్చేటువంటి 'హరిహర వీరమల్లు' ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కూడా మనం కూడా కోరుకుందాం.